టచ్ ఉంటుంది, స్టేజ్ ఎక్కితే ఇది కొంచెం పరిచయం అవుతుంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని తీసుకెళ్ళి మీరు చాలా చాలా పెద్ద సక్సెస్ చేశారు. అది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత ఇప్పుడు పార్ట్ 2 తీయాలి అన్నారు. సో ఫస్ట్ అయితే టు బి వెరీ ఆనెస్ట్ నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే పార్ట్ 2 తీయాలి అనగానే ఫస్ట్ మైండ్కి వచ్చే థాట్ ఏంటంటే లాస్ట్ టైం ఆ సినిమా ఎంత ఎంటర్టైన్ చేసిందో ఈసారి కూడా అంతే ఎంటర్టైన్ చేయాలి, కానీ అలా ఉండకూడదు, కానీ అలాంటి ఫీల్ రావాలి. అట్ ద సేమ్ టైం టిల్లు అనే క్యారెక్టర్ ఎసెన్స్ లూజ్ అవుట్ అవ్వకూడదు. లాస్ట్ టైం హీరోయిన్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో ఈసారి కూడా చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ఫేమస్ అవ్వాలి. సో కూర్చుని రాసి మా టీం అందరికీ కూడా ఫస్ట్ మేము రాయడం మొదలెట్టినప్పుడు చాలా భయంతో మొదలెట్టాము. బట్ ఒక మంచి కథ ఒక పాయింట్ దొరికిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళాము. చాలా రాసాం. అంటే మా అందరికీ అప్పుడప్పుడు మధ్యలో మళ్ళీ అలాంటి సినిమా మనం తీయగలుగుతామా అని చమటలు పడ్డాయి బిడ్డ. దెబ్బకి జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నారు అందరూ. అసలు చాలా లెందీ ప్రాసెస్ కూడా అది రాయడం అనేది. అర్థమైన విషయం ఏంటంటే మనం అందరం డెఫినెట్గా ఒక యుద్ధానికి అయితే వెళ్తున్నాం అని అర్థమైంది. కానీ దాంతోపాటు ఇంకో విషయం ఏం అర్థమైందంటే యుద్ధం గెలుస్తామో లేదో మన చేతిలో లేదు, బట్ మన పోరాటం మాత్రం డెఫినెట్గా మన చేతిలోనే ఉంది. సో ఆ ఒకే కాన్ఫిడెన్స్ తోటి ఒకే బిలీఫ్ తోటి వి వెంట్ అహెడ్. ఇందాక మా డైరెక్టర్ మాలిక్ రామ్ చెప్పినట్టు 2 days బ్యాక్, కళ్యాణ్ కూడా చెప్పినట్టు 2 days బ్యాక్ సినిమా కాపీ చూసి వచ్చాము. సో అబ్సల్యూట్లీ కళ్యాణ్ అన్నట్టు ఇంటర్వెల్ టైంకి మీరందరూ ఒక మ్యాసివ్ హైతో బయటకు వస్తారు. అదే హైతో లోపలికి వెళ్తారు. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి సినిమాలో. మీరు రావాలనుకునే వాళ్ళందరూ వస్తారు, మీరు అనాలనుకునే వాళ్ళందరూ ఏమేమి అనాలనుకుంటున్నారో వాళ్ళందరూ మాటలు అంటారు. సో March 29th సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్కి రండి. ఈ సినిమా చేసే ప్రాసెస్లో నేను కొంతమందికి డెఫినెట్లీ నా థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. దాంట్లో ఫస్ట్ మనిషి మ్యాట్ డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నాడు. కళ్యాణ్ నాతో పాటు కలిసి ఈ సినిమా రాశాడు. కళ్యాణ్, యాంథనీ, మాలిక్ అండ్ మీ వి రిటన్ ద ఫిల్మ్ టుగెదర్. చాలా క్రూషియల్ పాయింట్లో మా సినిమాకి వచ్చి మాకు చాలా హెల్ప్ చేశాడు. కొంచెం మీకు అందరికీ బోర్ కొడుతుంది అనుకుంటాను, కానీ వస్తున్నా అక్కడ నెక్స్ట్ పాయింట్కి వస్తా. కళ్యాణ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా చేసే ప్రాసెస్ నాకు చాలా హెల్ప్ చేశాడు. మా ఎడిటర్ నవీన్ నూలి వాళ్ళు ఇక్కడ లేరు, తనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ చాలా క్రూషియల్ పాయింట్స్ వస్తాయి ఒక సినిమా చేసే టైంలో. ఆ పాయింట్లో చాలా హెల్ప్ చేశారు. మా డిటిఎస్ ఇంజనీర్ రాధాకృష్ణ గారు అని చాలా పెద్ద సినిమాలు డిటిఎస్ మిక్స్ చేశారు. యానిమల్, అర్జున్ రెడ్డి చాలా పెద్ద సినిమాలు మిక్స్ చేశారు. సో ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆబ్వియస్లీ మా వంశన్నకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకు ఎలా కావాలంటే అలా తీసుకో అని ఒక పెయిడ్ వెకేషన్కి పంపించాడు మమ్మల్ని అందరినీ సినిమా చేసుకోమని. అన్న వద్దన్న, ఈ సీన్ మేము తక్కువలో తీస్తాం, ఖర్చు పెట్టేది వద్దు, ఎక్కువ పెట్టండి, ఏం ప్రాబ్లం ఏం లేదు, వస్తాయి పైసలు అంటాడు ఆయన. అలాగే మా చిన్నబాబు గారికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని నమ్మి మళ్ళీ ఎక్కువ డబ్బు పెట్టి మాతో ఈ సినిమా తీసినందుకు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. కొన్నిసార్లు ఈ సినిమా మాకు అర్థమైన దానికంటే ఎక్కువ ఆయనకు అర్థమై ఆయన మమ్మల్ని చాలా, మాకు మెంటల్గా బ్లాక్స్ పడినప్పుడు కానీ ఏదైనా పడినప్పుడు కానీ చాలా హెల్ప్ చేశారు మాకు వాళ్ళు. ఓకే భీమ్స్ గారు ఇప్పుడే వచ్చారు, మీరు ఒకసారి అలా స్టేజ్ మీదకి రావాలి.